హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాస్తాను తయారు చేసే విధానాన్ని చూద్దాం. పాస్తాను బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ గాను ఈవినింగ్ స్నాక్స్ గాను తయారు చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అలాగే ఇది లైట్ ఫుడ్ కూడా అండి. పాస్తాను నార్మల్గా పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేడి చేసిన తరువాత దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పాస్తా వేసి కొద్దిగా సేపు ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికించొద్దు. ఎక్కువసేపు ఉడికించడం వల్ల పాస్తా ముద్దగా అవుతుంది. ఉడికిన తరువాత పాస్తాను వాటర్ని వేరు చేసి ఇలా వీడియోలో కనబడే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా 2 నిమిషాలకోసారి కలపడం వల్ల పాస్తా అనేది ముద్దగా అవ్వకుండా ఉంటుంది. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నానండి, అందుకే 1000 ఫ్లేమ్లో చేస్తున్నాను. ఒకవేళ మీరు గనక గ్యాస్ స్టవ్ మీద చేసినట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసి గోలించాలి. ఆవాలు, జీలకర్ర గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను వేసి గోలించాలి. మిరపకాయలు గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ అనేది లైట్ గోధుమ కలర్ వచ్చేంత వరకు గోలనివ్వాలి. దానిలోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి. తరువాత టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలను ఇలా కలుపుతూ ఉండాలి. దీనికి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 5 minutes పాటు అలా మూత పెట్టేయాలి. తర్వాత మూత తీసి టమాటా ఎంత ఉడికిందో చూసి టమాటా ముక్కలను ఇలా ప్రెస్ చేయడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసి తీసి ఆల్మోస్ట్ టమాటా ఉడికినట్టే అండి. ఇలా చూసి టమాటా ఉడికిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఏదో పాస్తా లూజ్గా ఉండడానికి మాత్రమే అండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి ఒక 2 minutes పాటు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మనం పక్కన పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా పాస్తా మొత్తం కలిసేటట్టుగా దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా టమాటా పాస్తా మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes పాటుగా మూత పెట్టేయాలి. 2 minutes తర్వాత మూత తీసి పాస్తాని మంచిగా కలిపి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ పాస్తా రెడీ. ఎటువంటి సాస్లు లేకుండా సింపుల్గా టేస్టీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.